హలో ఎవరివన్, వెల్కమ్ టు టెకీస్ మెంటర్ ఛానల్. ఈరోజు వీడియో స్టెప్స్ టు క్రియేట్ ఏ ఫ్రీ అజ్యూర్ అకౌంట్. మనకి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తుంది. మనం ప్రాక్టీస్ చేసుకోవాలన్నా ఏదైనా ల్యాబ్స్ చేసుకోవాలన్నా కూడా 30 డేస్ ట్రయల్ పీరియడ్ ఇస్తుంది. సో ఈ 30 డేస్లో మనము మైక్రోసాఫ్ట్ ల్యాబ్స్ అంటే మైక్రోసాఫ్ట్ సర్వీస్ కానీ అంటే వర్చువల్ మిషన్ కానీ బ్లాబ్ స్టోరేజ్ కానీ స్టోరేజ్ అకౌంట్స్ కానీ సో వీ కెన్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్. సో స్టెప్స్ చూద్దాము. ఫస్ట్ మనము అజ్యూర్ పోర్టల్లో portal.azure.comకి వెళ్తాము. అక్కడ ఫ్రీ అని కొట్టొచ్చు, లేకపోతే సైన్ అప్ అని క్లిక్ చేస్తే దెన్ ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ సైన్ ఇన్ ఆప్షన్. మనము మైక్రోసాఫ్ట్ అకౌంట్ ద్వారా సైన్ ఇన్ అవ్వచ్చు, లేకపోతే మన జీమెయిల్ యాక్సెస్ అంటే జీమెయిల్ అకౌంట్తో కూడా మనం సైన్ ఇన్ అవ్వచ్చు, అంటే సైన్ అప్ అవ్వచ్చు. నెక్స్ట్ వీ నీడ్ టు ప్రొవైడ్ అ బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మన నేమ్, కంట్రీ, రీజియన్, ఈమెయిల్ అడ్రస్, సమ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది సైట్లో. దాని తర్వాత ఫోన్ వెరిఫికేషన్స్ అడుగుతుంది, మ్యాండేటరీ. మనకి ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, దాన్ని మనము అథెంటికేషన్ చేయాలి. యాడింగ్ టు దట్ క్రెడిట్ కార్డ్ వెరిఫికేషన్ కూడా అడుగుతుంది. సో క్రెడిట్ కార్డ్ వెరిఫికేషన్ ఎందుకంటే ఇట్స్ జస్ట్ లైక్ అథెంటికేటింగ్, అంటే మనము రైట్ పర్సన్ కాదా, అంటే వీఆర్ అథెంటికేటింగ్ ఏ రైట్ పర్సన్ టు ద మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ఆర్ నాట్. అంటే ఇక్కడ మనకి ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫ్రీ. బట్ అప్ టు 30 డేస్, 30 డేస్ తర్వాత వచ్చేసి ఆటోమేటిక్గా ఇది రెన్యువల్ కాదు. మీరు రెన్యువల్ చేసుకుంటేనే మనీ అనేది డిడక్ట్ అయ్యింది. సో సో ఇట్ ఇస్ ఎ 30 డేస్ ఫ్రీ. నెక్స్ట్ మీరు ఎప్పుడైతే టర్మ్స్ పాలసీస్ మొత్తం ఓకే అనుకుంటారో నెక్స్ట్ యూ గెట్ ఏ $200 ఫ్రీ క్రెడిట్స్. అంటే $200 ఇంటూ, అంటే 200 ఇంటూ 80 or 84 రూపీస్ సంథింగ్ టుడే, అంటే 16,500 అనేది రఫ్గా మీకు అమౌంట్ అనేది మీ అజ్యూర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత మీకు డిస్ప్లే అవుతుంది. ఈ 16,500 అనేది మీరు ఒక సర్వర్ని క్రియేట్ చేస్తే మీరు ఎంతైతే యూటిలైజ్ చేస్తారో ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ యూజ్ చేస్తారో మీకు ₹10, ₹20 అవర్ కింతని కట్ అవుతా ఉండేది. సో ఈ 30 డేస్ తర్వాత ఆటోమేటిక్గా డిజేబుల్ అయిపోతుంది. నెక్స్ట్ ఎయిత్ వచ్చేసి మేనేజ్ యువర్ సబ్స్క్రిప్షన్ వన్స్, అంటే portal.azure.com లాగిన్ అయిన తర్వాత మీకు మీ యొక్క సర్వీస్ అనేది మేనేజ్ చేసుకోవచ్చు. ఇంపార్టెంట్ నోట్స్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సో వీ హ్యావ్ నో చార్జెస్ ఫర్ ఫ్రీ సర్వీసెస్. సో ఇక్కడ మనకి ఈ మొత్తం ఫ్రీ సర్వీస్ ఉన్నాయి, మనకి ఎటువంటి మనీ అనేది డిడక్ట్ కాదు ఫ్రమ్ ద క్రెడిట్ కార్డ్, ఓన్లీ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫ్రీ అమౌంట్ 16,500. అండ్ ఫ్రీ ట్రయల్ సర్వీసెస్ వీ హ్యావ్ ఏ ₹200 క్రెడిట్ వస్తుంది, బట్ వీ హ్యావ్ ఏ లిమిటేషన్స్ అనమాట. సో మనకి ఒక సిపియూస్ అనేసి మ్యాక్స్ 4 అనేది క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే స్టోరేజ్ అనేది ఓన్లీ స్టాండర్డ్ మాత్రమే క్రియేట్ చేయాలి, లేదా ప్రీమియం అనేది ఇట్ ఈస్ డోంట్ అలౌడ్. డేటాబేస్ కూడా ప్రీమియం అనేది అంటే లిమిటేషన్, అంటే ఓన్లీ ఫ్రీ సర్వీస్ మాత్రమే ఉంటే ఈ ఫ్రీ సర్వీస్ మాత్రం మనం యూటిలైజ్ చేసుకుంటాం. మన ల్యాబ్కి దిస్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఓకే, 30 డేస్ అనేది. అప్గ్రేడింగ్ పే యాజ్ యూ గో, అంటే మనకి ఈ ఫ్రీ క్రెడిట్స్ ఎప్పుడైతే అయిపోతుందో మనకి ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ నోటిఫికేషన్ తర్వాత మనం డిసైడ్ అవ్వచ్చు ఇది అప్గ్రేడ్కి వెళ్ళాలా పెయిడ్కి, లేకపోతే మనకి ఇది సరిపోతుందా లేదా. సో మనము యాజ్ ఏ అంటే మీరు ట్రైనింగ్ తీసుకుంటారు కాబట్టి, అంటే మీరు జస్ట్ ల్యాబ్ కోసం యూటిలైజ్ చేసుకుంటున్నారు కాబట్టి మీరు ఇంకో సైన్ అప్ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్రెడిట్ కార్డ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ ఈ మూడిటి అనేది మ్యాండేటరీ ఫర్ క్రియేట్ ఏ అజ్యూర్ అకౌంట్. బట్ మీరు ఒకసారి యూటిలైజ్ చేస్తే, ఒకసారి యూజ్ చేసిన తర్వాత యూ కెనాట్ రీయూజ్ ఎనీ ఆఫ్ వన్. అంటే మీరు నెక్స్ట్ టైం ఇంకో సైన్ అప్ కావాలి, ఇంకొక ఫ్రీ అకౌంట్ కావాలన్నప్పుడు ఈ మూడిట్లో ఏది ఒకటి ఇచ్చినా కూడా మీ సైన్ అప్ అనేది సక్సెస్ కాదు. సో అది గుర్తుపెట్టుకోండి, క్రెడిట్ కార్డ్, ఈమెయిల్, ఫోన్ నంబర్. ఓకే, సో లెట్స్ గో ఫర్ ఇంప్లిమెంటేషన్. సో గూగుల్కి వచ్చేసి అజ్యూర్ పోర్టల్ సైన్ అప్ అని ఫ్రీ అని కొడితే మనకి ఒక సైట్ అనేది డిస్ప్లే అవుతుంది. దిస్ ఈస్ అఫీషియల్ సైట్ బై ది ఫర్ ది మైక్రోసాఫ్ట్. క్లిక్ ఆన్ ఫ్రీ అకౌంట్ టుడే. ఇక్కడ ట్రై అజ్యూర్ ఫర్ ఫ్రీ క్లిక్ చేయండి. సో ఇందాక మనము డిస్కస్ చేసినట్టు ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది. ఫస్ట్ మనకి అకౌంట్ అంటే జీమెయిల్ అకౌంట్ తో సైన్ ఇన్ కావచ్చు, లేకపోతే మీరు ఒక కొత్తదాన్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఐ క్రియేట్ ఎ న్యూ వన్. లెట్ మీ క్రియేట్ ఎ న్యూ వన్. సో ఐ యూస్ దట్ టెక్ కీస్, ఎంటర్. నేను అవుట్లుక్ అనేది కొత్తది క్రియేట్ చేస్తున్నాను అకౌంట్, ఓన్లీ ఫర్ ద అజ్యూర్ పోర్టల్ కోసం. సరే పడిపోయిందా, ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అడుగుతుంది. కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను కాబట్టి, అంటే నేను అజ్యూర్ పోర్టల్కి కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను, అది మీరు జీమెయిల్ అని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. జీమెయిల్ అడిగితే ఈ మొత్తం ఏం అడగదు. కంప్లీటెడ్ puzzle. So it is asking the puzzle. Okay, let me verify that.
ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత, సో అంటే ఈ సైన్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది అడుగుతుంది, అంటే అబౌట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అని. సో ఇఫ్ ఐ గివ్ దట్ టెక్ ఈస్ మెంటర్, ఈమెయిల్ అడ్రస్ సేమ్. ఇక్కడ ఫోన్ నెంబర్ వెరిఫికేషన్, ఇందాక మనం చూసినట్టు ఫోన్ నెంబర్ కంపల్సరీగా ఇక్కడ ఇవ్వాలి. సో ఈ ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి టెక్స్ట్ మీ అనే ప్రెస్ చేస్తే, క్లిక్ చేస్తే మనకి ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ అనేది మనము ఇవ్వాలి. నెక్స్ట్ అడ్రస్ లైన్, స్టేట్, జిప్ కోడ్, ఆల్ దిస్ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. సో ఇక్కడ యాక్సెప్ట్ అని క్లిక్ చేసిన తర్వాత మన అంటే అజ్యూర్ పాలసీకి మనం క్లిక్ చేయాలి. సో దెన్ ఇట్ విల్ ప్రాంప్ట్ ఫర్ ది క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. సో క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్, మనం క్రెడిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. ఇక్కడ మనం చెప్పినట్టు ఓన్లీ రూపీస్ మాత్రమే మీ క్రెడిట్ కార్డ్ నుంచి డిడక్ట్ అయ్యింది. ఆ అమౌంట్ మళ్ళీ ఒక 7 డేస్లో మీకు రిటర్న్ అయ్యింది. సో దిస్ 30 డేస్ తర్వాత ఆటోమేటిక్గా రెన్యువల్ కాదు, మీరు మాన్యువల్గా పే యాజ్ యూ గో క్లిక్ చేస్తేనే, అప్గ్రేడ్ చేస్తేనే అయ్యిద్ది. సో డోంట్ వరీ అబౌట్ ద క్రెడిట్ కార్డ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూస్తే ఇక్కడ వీళ్ళు 12 months ఇచ్చారు, బట్ ఇట్ ఈస్ అంటే సమ్ సర్వీసెస్ దే ఆర్ గివింగ్ 12 months, బట్ ఆల్వేస్ 1 month తర్వాత డిసేబుల్ అవుతుంది. ఓకే, 200 రూపీస్ క్రెడిట్ మనం ఫస్ట్ 30 డేస్. ఓకే, వన్స్ యూ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ దిస్, నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను, సో దాన్ని చూపిస్తాను. సో వన్స్ యూ లాగిన్, దెన్ యూ కెన్ ఏబుల్ టు సీ, అంటే ఇలా మనకి అజ్యూర్ పోర్టల్ అనేది మనకు కనపడుతుంది. దిస్ ఈస్ ద ల్యాండింగ్ పేజ్ అనొచ్చు, లేకపోతే అజ్యూర్ హోమ్ పేజ్ అని అనొచ్చు. ఇది అజ్యూర్ హోమ్ పేజ్ క్లిక్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ అనొచ్చు. సో ఇక్కడ మీకు ఇక్కడ మీరు సబ్స్క్రిప్షన్స్ ఇక్కడ చూసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఫ్రీ ట్రయల్ అని కనపడితే అండ్ స్టేటస్ యాక్టివ్ అని మీకు కనపడితే యు ఆర్ సక్సెస్ఫుల్లీ లాగిన్ టు ద అజ్యూర్ ఫ్రీ సబ్స్క్రిప్షన్. ఓకే, సో మీరు ఇది ఫ్రీ ట్రయల్ అని కనపడితే మీకు యూఆర్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అండ్ స్టేటస్ షుడ్ బి యాక్టివ్. ఆఫ్టర్ 30 డేస్ తర్వాత ఇక్కడ స్టేటస్ అనేది డిజేబుల్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ హౌ టు క్రియేట్ ఫ్రీ అజ్యూర్ అకౌంట్. ఓకే, సో విల్ సీ మోర్ అబౌట్ అజ్యూర్ పోర్టల్. ఈ టూర్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. యా, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ కంటెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నమస్తే.